వినాయక చవితి అంటేనే చిన్న పెద్ద తేడా లేకుండా సంబరాల్లో మునిగిపోతారు. తాము పెట్టే వినాయకుడు ఎంతో ప్రత్యేకంగా ఉండాలని భావిస్తూ ఉంటారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. సీడ్ వినాయకులను తమ నియోజకవర్గంలో ఉచితంగా పంపిణీ చేశారు. అంతేకాదు సీడ్ వినాయకుల వల్ల పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సామాజిక బాధ్యతగా వినాయక చవితి చేసుకోవాలంటున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధుతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. దువ్వాడ శ్రీనివాస్ మాదిరి అంటేనే ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకంగా నిలుస్తారు. వీళ్ళు ఏం చేసినా సరే సంథింగ్ స్పెషల్ అందులో ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే వినాయక చవితి సందర్భంగా అందరికీ తెలుసు మట్టి విగ్రహాలను ఎక్కువగా ఉపయోగించాలి అని చెప్పి మనందరికీ తెలిసినప్పటికీ కూడా దీనిలో భాగంగా చాలా మంది మట్టి విగ్రహాలను కూడా పంపిణీ చేస్తారు. అయితే ఇదే విధంగా దువ్వాడ జంట చేస్తున్నటువంటి పంపిణీ కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ అదేవిధంగా మాదిరి ఉన్నారు. ఒకసారి వీళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈ మట్టి విగ్రహాల పంపిణీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఇద్దరు ఏం చేసినా సరే ఎప్పుడూ ఒక ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో మీరు పంచుతున్నటువంటి ఈ సీడ్ విగ్రహం యొక్క ప్రత్యేకతలు ఏంటి? ముందుగా సిద్ధి వినాయకుని మరి వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం. ఇది మా కాన్సెప్ట్. అయితే పర్యావరణంలో ఇప్పుడు మనం కాలుష్యానికి కారణం అవుతున్నాం. ఏంటంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయకుడు, దానికి అద్దినటువంటి కలర్స్, అవి అనిపేటప్పుడు ఆ నదుల్లో కానీ సెలయేళ్ళలో కానీ అనిపేటప్పుడు అవి పొలాల్లోకి వెళ్ళటం ద్వారా, అది చేళ్లకి వెళ్ళటం ద్వారా వరి పంట కానీ ఇతర పంటలు కానీ నాశనమై నష్టమయ్యే పరిస్థితులు ఉన్నాయి. అద్భుతమైనటువంటి అందమైనటువంటి భూములు కూడా చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రమాదాల నుంచి నివారించాలంటే మట్టి వినాయకుడిని పూజించాలి అన్నటువంటి ఉద్దేశంతో, ఇది గట్టిగా ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ సిద్ధి వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇదేంటంటే ఇది మట్టితో తయారు చేసినటువంటి వినాయక. ఈ వినాయకునికి ఇది ఒక ఫ్లవర్ వాజ్ టైప్. ఇది అంటే ఇది కొబ్బరి పీసుతో చేసాం కుండి. ఈ కుండీలో ఇది హైట్ కోసం మెయింటైన్ చేస్తాం. ఇది విత్తనం. ఈ విత్తనాన్ని ఇందులో వేసేసి ఈ వినాయకుడిని ఇలా పెట్టుకుంటాం. వినాయక చవితి పూజ చేసేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం నిమజ్జనం చేస్తాం, నీళ్లు వేస్తాం. నీళ్లు వేస్తే ఈ వినాయకుడు మట్టి రూపంలో మారిపోతారు. మట్టి రూపంలో మారిన తర్వాత అక్కడి నుంచి 15 రోజుల్లో ఈ విత్తనం మొక్క రూపంలో బయటకు వస్తుంది. అంటే మట్టి వినాయకుడిని పూజిస్తే మొక్క ఉద్భవిస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని పూజిస్తే ఏమొస్తుంది? ప్రకృతి నాశనం అవుతుంది. మట్టి వినాయకుడి వల్ల జరగబోయే ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎలా మనం కాపాడుకోవచ్చు అని తెలియజేయటానికే ఈ సిద్ధి వినాయకుడిని, ఇలాంటి విగ్రహాలన్నీ కూడా మరి ప్రజలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది. మొదటిసారి అనుకుంటున్నాం మా అందరికీ తెలిసి మీరు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం. ఈ ఆలోచన ఎవరిది? ఇదంతా కూడా మాధురి డైరెక్షన్, నిర్మాత తనే చేసింది. ఇలా చేద్దామని చెప్పింది. హైదరాబాద్ లోనే విగ్రహాలను కూడా తయారు చేసి వచ్చారని, అక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా చెప్తున్నారు. సో అక్కడ మీకు ఎలా తయారు చేశారు? ఎన్ని విగ్రహాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు? హైదరాబాద్ లో ఇలాంటి విగ్రహాలు ప్రత్యేకత, చాలా బాగా చేస్తారు. సో ఇవన్నీ తెచ్చి చాలా మంది ప్రజలకు పంచిపెడతారు. వీలైనంత వరకు, మనకు తోచినంత వరకు వినాయక స్వామి మనకి ఇచ్చిన శక్తి మేరకు పంపిణీ చేస్తారు. సార్, వినాయకుడు అంటేనే హిందువులందరికీ కూడా ఆది దేవుడు. అలాంటి ఆది దేవుడిని ఇప్పుడు మనం రకరకాల రూపాల్లో చూస్తున్నాము. బయట వినాయక చవితి వచ్చింది అంటే ఒకప్పుడు ఇదే రూపం కనిపించేది, కానీ ఇప్పుడు రకరకాల క్రికెటర్స్ అనో లేకపోతే స్టార్ హీరోలను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తయారు చేసి పెట్టుకుంటున్నారు. సో అసలు దాని మీద మీరు ఏమంటారు ఒక ఎమ్మెల్సీగా? నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఎందుకంటే మనం ముందు హిందువులు, హిందూ మతం అంటే నాకు చాలా ఇష్టం, మత పిచ్చి కూడా నాకుంది. పార్వతీదేవి స్నానమాచరిస్తున్నప్పుడు కాపలాగా ఉన్నటువంటి ఆ కుమారుడని తెలియక మట్టితో చేసినటువంటి పార్వతీదేవి తయారు చేస్తారు. అక్కడ ఆమె వంటి నలుగుతో తయారు చేసినటువంటి ఆ నలుగు రూపం నుంచి ఉద్భవించినటువంటి ఆ కుమారుడిని చూసి ఎవరని తెలుసుకోక పరమేశ్వరుడు తన పీకను ఖండించినప్పుడు, కుమారుడు తాలూకా ప్రాణాలు పోయాయని విలిపిస్తున్నప్పుడు పార్వతీదేవి, అప్పుడు ఈశ్వరుడు ఆదేశాల మేరకు, ఆయన ఆశస్సుల మేరకు ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఏదైనా ఒక జంతువు ఎవరిగాని ఉంటే తన తలను తెచ్చి పెడితే ఆ రూపం ద్వారా మళ్ళీ కుమారుడు ప్రాణం పోసుకుంటాడని చెప్పగా, అప్పుడు ఒక ఏనుగు తాలూకా తలని తీసుకొచ్చి వినాయకుడికి పెట్టడం జరిగింది. ఇది వినాయకుడి రూపం. పార్వతీదేవి చేసిన అసలైన రూపం ఇది. ఈ రూపాన్ని కాదని బాడీ బిల్డింగ్ షేప్ లో, హీరోస్ షేప్ లో ఎవరు ఇల్లంతా మానవులు. మన ఆకారాలు వినాయకుడిలో పెట్టడం ఏంటి? అది అసందర్భం, అది వినాశనానికి కూడా దారితీస్తుంది. మాధురి గారు, మీరు చెప్పండి, మీరు వచ్చిన తర్వాత ఆయన ఏం చేసినా దాని వెనక కర్త కర్మ క్రియ ఎవరంటే మాధురి గారు అని పేరే చెప్తున్నారు. సో దీని వెనక మీ ఆలోచన ఉంది అని చెప్తున్నారు. మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? అతని ఆలోచనకి నాకు అన్ని తెలుసాయి కాబట్టి అతని ఆలోచనకు దగ్గరగా నేను ఇవన్నీ చేస్తున్నాను అంతే. అతని ఆలోచనలే ఇవన్నీ. అతనికి ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండడం ఇష్టం, ప్రజలకు ఏదో ఒకటి చేయడం ఇష్టం.
సో ఆ విధంగానే వినాయక చవితి సందర్భంగా ఇవి కూడా ఇద్దామని నిర్ణయించుకొని ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గ ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి ఈ సీడ్ వినాయకుడిని తీసుకున్న తర్వాత? యా, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరు కూడా వాళ్ళకి అడగచ్చు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతం ఈ సందర్భంగా మట్టి వినాయకుల్ని వీళ్ళు పంపిణీ చేస్తామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని ఉపయోగించకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఈ సీడ్ విగ్రహాలను ఇచ్చామని చెప్తున్నారు. దీన్ని నిమజ్జనం చేసిన వెంటనే ఒక మొక్క వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే దీన్ని అందుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడడంలో ఒక ప్రత్యేక పాత్రను వహించారంటున్నారు. అంతేకాకుండా ఆది దేవుడైనటువంటి వినాయకుడి యొక్క రూపంలోనే పూజించాలి తప్పించి మనకి నచ్చిన విధంగా పూజించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకమని కూడా ఈ సందర్భంగా దువ్వాడ శ్రీనివాస్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.